సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మరొక కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో హలో నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి, ప్రసాదం పాడు. ఓకే, మీ పేరు? సత్యనారాయణ అండి. ఓకే సత్యనారాయణ గారు, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి డాక్టర్ తో. సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు చెప్పండి, నాకు వినపడుతుంది. నాకు 7-8 నుంచి నడుము నొప్పి ఉందండి బాగా. నాకు 7-8 సంవత్సరాల నుంచి బాగా నడుము నొప్పి ఉంది. చెప్పండి, వినపడుతుంది. అంటే వేరే హాస్పిటల్కి వెళ్తే L4 L5 లో డిస్క్ కొంచెం తక్కువ జరిగింది. L4 L5 లో డిస్క్ కొంచెం తక్కువ జరిగింది ఓకే చెప్పారు. సత్యనారాయణ గారు, మీ వయసు ఎంత? భయపడుతున్నది, చేయించుకుంటే మంచిదే అంటారు. కాలు కూడా లాగుతుందండి బాగా, అసలు 6 నెలల నుంచి. ఓకే సత్యనారాయణ గారు, మీ వయసు చెప్పండి, అలాగే మీ సమస్యను త్వరగా చెప్పాలి, ఎందుకంటే ఇది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి కాల్స్ వస్తూ ఉంటాయి. దయచేసి త్వరగా చెప్పండి, మీ సమస్య గురించి డాక్టర్ గారు మాట్లాడతారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాలు లాగుతుందండి బాగా, ఎడం కాలు కుడికాలు ఓకే తిమ్ములు వస్తున్నాయి బాగా. సత్యనారాయణ గారు, మీకు ఏదైతే L4 L5 డిస్క్ జారిందో మీకు నడుము నొప్పితో పాటు కాళ్ళలో కూడా నొప్పి మొదలైంది. అంటే మీకున్న పరిస్థితిని షియాటికా అని చెప్తాం. కారణం ఏంటి? L4 L5 డిస్క్ జారడం వల్ల. మీరు నాకు ఇది చెప్పండి, ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ ఏమేమి తీసుకున్నారు మీరు? 2-3 హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే మందుల వల్ల కొద్దిగా నయమైద్దాం అనుకుని నేను శ్రద్ధ చేశాను. ఇప్పుడు బాగా పని కూడా చేయనట్లు, అలా కూర్చోవాలంటే కూర్చున్నట్టే ఉంటుంది. ఏదైనా వంగి చేశానంటే ఇక నిద్ర ఉండట్లా. మీకు నడుము నొప్పి మీరు మందులతో పాటు ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా ట్రై చేశారా? చేయలేదండి. అంటే నేను మామూలు కష్టపడి పని చేసేవాడిని, టాపీ పనికి వెళ్తా. ఓకే, మీ దగ్గర ఆ ఫెసిలిటీ ఉందా మీ ఊర్లో? ఫిజియోథెరపీ ఫెసిలిటీ మీ దగ్గర ఆ ఫెసిలిటీ ఉందా ఫిజియోథెరపీది? ఫిజియోథెరపీ లేవండి, అదే మామూలు MRI స్కానింగ్ ఉంది, అది ఎప్పుడుదో అన్నారని మళ్ళీ తీయమన్నారు. ఓకే సత్యనారాయణ గారు, మీరు ఏదైతే మీరు చెప్పారో మీ దాని ప్రకారం అయితే మందులు ట్రై చేశారు, తగ్గలేదు, కాబట్టి నెక్స్ట్ ఆపరేషన్ పడే అవకాశం ఉంది. ఆపరేషన్లో ఓపెన్ సర్జరీ ఉంటుంది, కీహోల్ సర్జరీ ఉంటుంది. కీహోల్ సర్జరీ చాలా సేఫ్ పద్ధతి అది, కానీ అది మీరు చేసుకుంటే సర్జరీలో రిస్క్ 1% ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత మీకు నొప్పి తగ్గే అవకాశం 95 నుంచి 96% నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. సో మీ దగ్గర ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే సంకోచించకుండా ఆపరేషన్ చేయించుకోవడం నయం. ఓకే.